డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జూన్లోనే వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలో వస్తే మొట్టమొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి పైన పెడతాము, మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి తొలి సంతకం మెగా డిఎస్సి పైనే. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ జూన్లోనే రావడం జరుగుతుంది. అటువంటి డిఎస్సికి ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలో ఈ మెగా డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ను మీకోసం మీ వీర రమేష్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిది, నిర్లక్ష్యం వహించకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకండి. డిఎస్సి ఎప్పుడు వస్తుంది? ఎన్ని పోస్టులు ఉంటాయి? అసలు డిఎస్సి నిర్వహిస్తారా? టెట్ ఉంటుందా, ఉండదా? ఇట్లాంటి రకరకాల ఆలోచనతో మీరు మీ యొక్క విలువైన సమయాన్ని నాశనం చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా డిఎస్సి జూన్లోనే ఉంటుంది. టెట్ ఎగ్జామ్ జరుపుతారు. 2024 చివరి డిసెంబర్ కల్లా మీకు డిఎస్సి పోస్టు మీ కొత్త స్కూల్లో జాయినింగ్ అయ్యే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. రెండోది, సిలబస్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండండి. సిలబస్ మీద పూర్తి అవగాహన కలిగి ఉంటే వాటిలో ఏది ఇంపార్టెంట్ కాదో అనేది మీకు అవగాహన అవుతుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలన చేయండి. ఆ ప్రశ్న పేపర్లలో ఎక్కువగా ఏ టాపిక్ నుండి వస్తున్నాయో గమనించండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన 80% సిలబస్ను పూర్తిగా పట్టు సాధించిన తర్వాతనే అన్ని ఇంపార్టెంట్ టాపిక్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇంపార్టెంట్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాతనే అన్ఇంపార్టెంట్ టాపిక్ మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్, మెథడాలజీ చదివేటప్పుడు 3 మెథడాలజీని కంపేర్ చేసుకుంటూ చదవండి. కంపేర్ చేసుకోవడం 3 ఒకే రిలవెంట్గా ఉండడం జరుగుతుంది. వాటిని కంపేర్ చేసుకుంటూ చదవండి. ఖచ్చితంగా మీరు తొందరగా సిలబస్ మరియు పట్టు సాధించడానికి అవగాహన కలుగుతుంది. తొందరగా అర్థమవుతుంది. 3 మెథడాలజీ రిలవెంట్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి 3 మెథడాలజీని కంపేర్ చేసుకుంటూ చదవండి. అలాగే సైకాలజీ సంబంధించి అప్లికేషన్ టైప్లో చదవండి. సైకాలజీ చదివేటప్పుడు అప్లై చేసుకోండి. మీ పిల్లలకు కానీ చుట్టుపక్కల పరిస్థితులకు తగ్గట్టుగా అప్లికేషన్ రూపంలో చదవడం మొదలుపెట్టండి. అలాగే డిఎస్సికి సంబంధించిన తెలుగు గ్రామర్ సంబంధించింది మీకోసం మీ వీరమ్మ ఛానల్ నేను పొందుపరిచాను. ఆ ఛానల్లో మొత్తం తెలుగుకు సంబంధించిన గ్రామర్ని అంతా చెప్పడం జరిగింది. మీరు ఆ గ్రామర్ను చూస్తే, ఆ వీడియో చూస్తే ఒక్క బిట్టు కూడా పక్కకు పోదు. అలాగే నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా నేను సాధిస్తానని నమ్మకం ఉండాలి. చాలామంది నమ్మకాన్ని కోల్పోతారు. నేను కొత్తగా వచ్చిన సంవత్సరాలు డిఎస్సి కోసం చదువుతుంటారు. వాళ్ళని నేను ఎదుర్కోగలనా? వాళ్ళతో నేను పోటీ పడగలనా? నేను కొత్తగా వచ్చిన వాళ్ళను ఎదిరించగలనా అని నాకు టైం, వాళ్ళు ఎప్పుడంటే సంవత్సరాల నుండి చదువుతూ అంటారు, వాళ్ళని నేను ఎదుర్కోగలనని చాలామంది నమ్మకం లేకుండా ఉంటారు. మిత్రులారా, గమనించండి. ఎవరైనా కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ ఉద్యోగమైనా 5 నెలల్లో కష్టపడి చదివితే అన్నీ వదిలేసి ఎట్లయినా సాధించాలని కసితో 5 నెలలు చదివితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించగలరు. ఆ నమ్మకం కలిగి చదివితే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. ఆ నమ్మకాన్ని పెట్టుకొని చదవండి. నెక్స్ట్, నిద్ర. చాలామంది నిద్రకు ఉపక్రమిస్తుంటారు. బుక్ పట్టుకున్నా అంటే నిద్రపోతూ ఉంటారు. కూర్చొని చదివినా, పడుకొని చదివినా నిద్రపోతూ ఉంటారు. మొబ్బు ముందే వేసుకొని చదువుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు గుర్తించుకోవాలి. మన యొక్క ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. మన యొక్క కష్టాలను గుర్తు చేసుకోండి. మనకు ఉద్యోగం వస్తే సమాజం ఏ విధంగా గౌరవిస్తుంది, మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా గౌరవిస్తారా గుర్తు చేసుకొని చదవండి. అలాగేటప్పుడు చదివేటప్పుడు రకరకాల ఆలోచనలు కూడా వస్తుంటాయి. చెడు ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మన యొక్క మైండ్ను చదివే విధానాన్ని డైవర్ట్ చేసే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ మీరు వదిలిపెట్టండి. మన ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. మనకు ఉద్యోగం రాకుండా ఏ విధంగా ఉంటాము, ఉద్యోగం వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన మైండ్ను మనము డైవర్ట్ చేసుకొని మన మైండ్ ఫోకస్ పెట్టే విధంగా మనము ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే చివరిలో రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మోడల్ పేపర్ చేయండి.
మోడల్ పేపర్స్ మినిమం 30 మోడల్ పేపర్ లాస్ట్లో, ఇప్పుడు అవసరం లేదు, లాస్ట్లో అంతా సిలబస్ అంతా కంప్లీట్గా చదివిన తర్వాత మోడల్ పేపర్ చేయండి, తర్వాత బిట్ బ్యాంక్ చేయండి. సిలబస్ కంటే ముందే చాలామంది ఇంపార్టెంట్ బిట్లు చదువుతుంటారు, ఇది రాంగ్ అండి. సిలబస్ మీద పూర్తి పట్టు సాధించిన తర్వాత మాత్రమే ఇంపార్టెంట్ బిట్లు చదవండి. ఆ ఇంపార్టెంట్ బిట్లు చదవడం వల్ల మీరు ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు. లేకుండా ముందుగానే బిట్లు చదివితే అసలు అవి గుర్తుండవు, ఎగ్జామ్లో మీరు రాయలేరు. కాబట్టి మిత్రులారా, ఈ సూచనలు పాటించి మీ ప్రిపరేషన్ కొనసాగించి డిఎస్సిలో జాబ్ సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాల్సిందే కోరుతున్నాను. డిఎస్సికి సంబంధించిన మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీకోసం మీ వీర రమేష్. థ్యాంక్ యూ.